హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏజ్ రిలాక్సేషన్ ఆర్ఆర్బి ఏఎల్బికి సంబంధించి ఏజ్ రిలాక్సేషన్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఇది మన లాస్ట్ అటెంప్ట్ అనమాట. మే 11th తర్వాత మీకు ఏఎల్పి ఫామ్ ఫిల్అప్ చేసే ఛాన్స్ ఉండదు. సో ఏమన్నా జరిగితే ఇప్పుడే జరగాలి అండ్ చాలా మంది అయితే అడుగుతున్నారు ఏజ్ రిలాక్సేషన్ కోసం. సో దాని గురించి అయితే మాట్లాడుకుందాం. ఇందులో కొంతమంది ఏమనుకుంటారంటే ఇది పెద్ద మ్యాటర్ కాదు, దీనివల్ల ఏముంది పెద్ద ఉపయోగం అని మీరైతే అనుకోవచ్చు కొంతమంది. కానీ ఇది చాలా పెద్ద మ్యాటర్. ఎందుకంటే ఇది మన ఫస్ట్ నోటిఫికేషన్. ఓకేనా, ఈ ఇయర్ క్యాలెండర్ లో ఏఎల్పి అన్నది మన ఫస్ట్ నోటిఫికేషన్. సో ఇందులో ఏజ్ రిలాక్సేషన్ లేదు అంటే ఆబ్వియస్ గా మనకి ఏఎల్పితో పాటు ఎన్టీబీసీ, జేఈ వాట్ ఎవర్ వచ్చే ప్రతి దానిలో కూడా ఏజ్ రిలాక్సేషన్ ఉండదు. ఇప్పుడు మాట్లాడకపోతే తర్వాత వాటికి కూడా మాట్లాడినా యూజ్ ఉండదు. అప్పుడు ఏఎల్పికి ఎందుకు ఇవ్వలేదని మీరు అడుగుతారు కదా. అంటే ఇందులో కొంతమంది అసలు ఎందుకు ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వాలి, అంత అవసరం ఏముందని అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. వాళ్ళకి నేను చెప్పేది ఒకటే, మనకి ఏంటంటే లాస్ట్ ఇయర్ మనకి 3 years ఒకసారి మీకు ఇది చూడండి. ఏజ్ లిమిట్ 2024 నోటిఫికేషన్ సంబంధించి 18 to 30 years. ఓకేనా, సేమ్ అలాగే ఇప్పుడులాగే 30 years ఇచ్చారు. ఓకేనా, సో అయితే ఏమైంది, లాస్ట్ టైం 2024 లో మనకి ఇట్లా నోటీస్ అయితే ఇచ్చారు, 18 to 33 చేసాం. ఓకేనా, డ్యూ టు కోవిడ్. ఓకేనా, రైల్వేస్ డ్యూ టు కోవిడ్ పాండమిక్ గాను 18 to 33 years అయితే చేసామని అయితే రిలాక్సేషన్ ఇచ్చారు. అండ్ ఇందులో మెన్షన్ చేశారు 1 time మాత్రమే అని. ఇదిగోండి 1 time మెజర్ అని మెన్షన్ చేశారు, కరెక్టే. కానీ ఎథికల్ గా ఆలోచించండి. మనకి ఇంతకు ముందు లాస్ట్ టైం ఏఎల్పి నోటిఫికేషన్ ఎప్పుడు మనకి 2018 నోటిఫికేషన్ కదా. సో మధ్యలో మనకి తర్వాత 24. సో మధ్యలో ఏమైనా నోటిఫికేషన్ పడిందా? ఎస్ఎస్సి లాగా మనకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ అన్నది పడలేదు. సో ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుంటే మనకి ఒక 6 attempts దాకా వస్తాయి. ఓకేనా, 18 to 24 అంటే వాట్ ఎవర్. లేకపోతే మనకి ముందు నుంచి చూసుకున్నా కనీసం అప్పుడప్పుడు పడినా కూడా కనీసం ఒక 3 to 4 attempts అయితే దొరికేవి. అయితే ఇప్పుడు మనకి 18 to 24 మధ్యలో కోవిడ్ వల్ల కావచ్చు, వాట్ ఎవర్ రీజన్స్ మనకి నోటిఫికేషన్ లేదు. సో అంటే వాళ్ళకి దక్కాల్సిన అటెంప్ట్ అన్నది వాళ్ళకి రాలేదు. అంటే ఇది కేవలం ఒక జాబ్. ఓకే, ఇది చాలా మందికి నేను చెప్పాలనుకుంటున్నా, ఇది కేవలం ఒక జాబ్ అన్నట్టే చూడొద్దు. మెయిన్ గా ఇదేంటి, మనకి ఒకళ్ళ లైఫ్, ఓకేనా, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన సిచ్యువేషన్ ని వాళ్ళు బయటికి తీసుకొచ్చే ఛాన్స్ అనమాట. సో ఒకళ్ళకి జాబ్ వచ్చింది, అది కూడా గవర్నమెంట్ జాబ్ అంటే అప్పటిదాకా పూర్ గా ఉన్నా కూడా ఒక స్టేబుల్ లైఫ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితిని మార్చుకునే ఒక అవకాశం కింద యూత్ అయితే చూస్తారు. అందుకనే గవర్నమెంట్ జాబ్స్ కి అంతమంది ట్రై చేస్తారు. లేకపోతే మనకి కోట్లు కొన్ని సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వెళ్తేనో లేకపోతే కొన్ని ప్రైవేట్ జాబ్స్ లో చాలా ఎక్కువ గ్రోత్ ఉన్న గవర్నమెంట్ జాబ్స్ కి ఎందుకు రాస్తారు? సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే మనం స్టేబుల్ గా ఉండొచ్చు, మన ఫ్యామిలీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ని బయటికి రావచ్చు, ఇట్లాగే అనుకుంటారు అనమాట చాలా మంది. అంటే ఇక్కడ ఏజ్ రిలాక్సేషన్ అన్నది ఎథికల్ గాను లాజికల్ గాను రెండిట్లోనూ మనం చూసుకుంటే కరెక్టే. ఎందుకు అంటే ఇప్పుడు చూడండి, మనకి ప్రతి ఇయర్ నోటిఫికేషన్ లేదు. లాస్ట్ టైం 1 time మెజర్ కింద 3 years ఇచ్చారు. ఓకేనా, మనకి 2024ది. సో ఇప్పుడు ప్రతి ఇయర్ మీరు కండక్ట్ చేస్తామని చెప్పింది ఎప్పటి నుంచి, 2024 నుంచి. సో నెక్స్ట్ ఇది ఎప్పుడు 2025 నోటిఫికేషన్ వచ్చింది. సో లాస్ట్ టైం 3 years ఉన్న అతనికి ఎలిజిబుల్ ఉన్నప్పుడు ఈ ఇయర్ 2 years ఉన్న వాళ్ళకి ఎలిజిబుల్ మినిమం అయితే ఉండాలి కదా. సో 26 లో 1 year ఎలిజిబిలిటీ, ఇలా కదా మీరు గ్రాడ్యువల్ గా తీయాలి ఒకవేళ తీయాలనుకుంటే కూడా. సో అది కరెక్ట్ అయినప్పుడు టెక్నికల్ గా మనకి ఇప్పుడు కనీసం 2 years ఎలిజిబిలిటీ అయితే ఇవ్వాలి. ప్రతి ఇయర్ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వమని నేను అడగట్లేదు అండ్ చాలా మంది అదే అడగట్లేదు. మనకి ఈ కోవిడ్ వల్ల కానీ వాట్ ఎవర్ మనకి ఎక్కువగా ప్రతి ఇయర్ నోటిఫికేషన్ ఇస్తాను అని చెప్పి మీరు చెప్పిన తర్వాత వాళ్ళకి ఫెయిర్ గా దక్కాల్సిన అటెంప్ట్ అన్నది వాళ్ళకి దక్కట్లేదు అనే మాట్లాడుతున్నారు. సో కనీసం గ్రాడ్యువల్ గా అయితే రిమూవ్ చేయండి, 2 years 1 year అలాగా. ఇది ఒక రిక్వెస్ట్ కింద అయినా తీసుకోండి, డిమాండ్ అనుకోండి, వాట్ ఎవర్ ఏమైనా అనుకోండి. బట్ దీన్ని ఫార్వర్డ్ చేయండి, మీ ఫ్రెండ్స్ ని ఎడ్యుకేట్ చేయండి. ఓకేనా, మీ ఫ్రెండ్స్ కూడా ఈ వీడియోని ఫార్వర్డ్ చేసి వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ ఇంపార్టెన్స్ ని ఎడ్యుకేట్ చేసి ట్వీట్ చేయమని చెప్పండి. దీనికోసం మనం కనీసం అట్లీస్ట్ ట్విట్టర్ లో ట్వీట్ అన్నా చేయకపోతే పాయింట్ ఏముంది, మనం ఇంత ఫైట్ చేస్తున్నప్పుడు ఒక ట్వీట్. సో నేను ఒక టైం అయితే చెప్తాను, మే 3rd 11 o'clock కి మీకు ట్విట్టర్ లో 2 hashtags అయితే ఇప్పుడు ఇస్తాను. ఆ hashtags ని యూజ్ చేసి మరి మీరు ట్వీట్ అయితే చేయండి. అంటే ఎందుకు
ఆ టైమే ఆ డేట్ ఆ టైమే ఎందుకు అంటే ఆ టైంలో నార్త్ వాళ్ళు కూడా కొంతమంది చేస్తున్నారు కాబట్టి అదే టైంలో కనుక మనం చేస్తే కొంచెం ఎక్కువగా ట్రెండ్ అయ్యే ఛాన్స్ ఉంది, కొంచెం నోటీస్ చేస్తే మనకి రిజల్ట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఒపీనియన్ అయితే ఇదనమాట. దీని మీద మీ ఒపీనియన్ ఏంటన్నది కామెంట్ చేయండి. అండ్ హ్యాష్ ట్యాగ్స్ వచ్చేటప్పటికి #ALP రిలాక్సేషన్, ఓకేనా, #ALP ఏజ్ రిలాక్సేషన్, #give age relaxation. సో ఈ 2 హ్యాష్ ట్యాగ్స్ అయితే ఇవ్వండి. అండ్ లేకపోతే ఇంకొక హ్యాష్ ట్యాగ్ కూడా ఇద్దాం, RRB ALP ఏజ్ రిలాక్సేషన్. ఓకే, ఇవన్నీ కూడా కింద నేను కామెంట్స్ లోను డిస్క్రిప్షన్ లో కూడా ఇవి కామెంట్స్ లో అయితే ఇస్తాను నేను, పిన్ కామెంట్ లో. సో అవి కాపీ చేసి ఆ టైంలో అయితే ఇవ్వండి. మీరు ట్వీట్ అయితే చేయండి, మీ ఒపీనియన్ ఏంటి అన్నది షేర్ చేయండి, ఓకేనా. ఇక్కడ కొంతమంది ఒపీనియన్ ఏంటంటే వాళ్ళు కూడా వస్తే ఎక్స్ట్రా కాంపిటీషన్ పెరిగినట్టు అవుతుంది, ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఛాన్స్, ఇట్లా కూడా అడిగే వాళ్ళు కూడా ఉంటారు. బట్ మీరు అంత నెగిటివ్ గా ఆలోచించద్దు ఈ విషయంలో మెయిన్ గా, ఎందుకంటే ఇది జస్ట్ ఒక ఫెయిర్ ఛాన్స్ వాళ్ళు అడిగేది, ఓకేనా. మెయిన్ ఒకటి బిలీవ్ చేయండి, మనకి మంచి జరగడం కోసం వేరే వాళ్ళు బ్యాడ్ అవ్వాలి అని ఆలోచించాల్సిన అవసరం లేదు, కలిసి గ్రో అవ్వచ్చు, ఓకేనా. కొంచెం లేట్ గా గ్రో అయినా పర్లేదు, కలిసి గ్రో అవుదాం, నేనైతే అది నమ్ముతాను. సో మీరు కూడా అది నమ్మితే డెఫినెట్ గా ఈ వీడియోని షేర్ చేయండి. ఎవరైతే ఏజ్ రిలాక్సేషన్ కోసం స్టాండ్ చేస్తారో వాళ్ళందరూ ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కి ఈ టాపిక్ గురించి ఎడ్యుకేట్ చేసి ఏజ్ రిలాక్సేషన్ ఈ వీడియో అయినా చూపించి మీరు ఆ డేట్ లో May 3rd 11 o'clock కి ఈ ట్వీట్ అయితే క్యాంపెయిన్ అయితే చేస్తున్నారు. సో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి. ఇది కేవలం ఒక జాబ్ కింద మాత్రమే చూడొద్దు, వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్, వాళ్ళ సిచ్యువేషన్ ని మార్చుకోవడానికి ఒక అవకాశం అయితే అడుగుతున్నారు. డెఫినెట్ గా దీనికి మన ఫ్రెండ్స్ కి మనం హెల్ప్ చేద్దాం. అండ్ వాళ్ళేమి జాబ్ అడగట్లేదు, జస్ట్ ఏజ్ రిలాక్సేషన్ ఆపర్చునిటీ, అటెంప్ట్ చేయడానికి ఆపర్చునిటీ మాత్రమే అడుగుతున్నారు. అల్టిమేట్ గా వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ రాసి క్రాక్ చేయాలి, పాస్ అయ్యి అప్పుడే జాబ్ తెచ్చుకుంటారు, ఓకేనా. ఏజ్ రిలాక్సేషన్ తో వాళ్ళకి జాబ్ వచ్చేది. సో జస్ట్ వాళ్ళకి అటెంప్ట్ కోసం మాత్రమే అడుగుతున్నారు. సో లెట్స్ బీ ఫెయిర్ అబౌట్ ఇట్. అండ్ మెయిన్ గా ఇది ఒకవేళ నార్మల్ టైంలో అయితే నేను సపోర్ట్ చేయకపోవచ్చు, కానీ ఇక్కడ మనకి గవర్నమెంట్ అంటే లైక్ RRBకి సంబంధించి ఇన్కన్సిస్టెంట్ గా ఉంది. అంటే ప్రతి వేకెన్సీ అయితే రాలేదు కదా, వేకెన్సీ రాలేదు, అలాగే కోవిడ్ వల్ల కొంత ఏజ్ కొంత టైం అన్నది నోటిఫికేషన్స్ రాలేదు. ఈ రెండింటి వల్లే నేను ఇక్కడ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాను, ఓకేనా. సో ఎవరు ఎప్పుడు ఏజ్ రిలాక్సేషన్ అడిగినా నేను సపోర్ట్ చేస్తానని కాదు, ఇక్కడ ఆ సిచ్యువేషన్ ఉంది కాబట్టి నేను సపోర్ట్ చేస్తున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీలో ఎవరైనా రైల్వేస్ కనుక సీరియస్ గా ప్రిపేర్ అవుతుంటే అది గ్రూప్ డి అయినా లేదా NTPC అయినా, ఏ లెవెల్ ఎగ్జామ్ అయినా మన దగ్గర క్లాసెస్ అయితే దొరుకుతాయి, ది బెస్ట్ క్లాసెస్ అయితే ఉంటాయి. సో నేను కానీ మన టీం కానీ రైల్వే ఎగ్జామ్స్ క్లియర్ చేసిన వాళ్ళే మోస్ట్ ఆఫ్ ద పీపుల్. అండ్ నేనైతే ALP అలాగే NTPC, ALP టెక్నీషియన్ అండ్ తర్వాత NTPCకి సంబంధించిన ఎగ్జామ్స్ ని క్లియర్ చేశాను అనమాట, ఓకేనా. సో NTPC లెవెల్ ఆఫ్ క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది అండ్ ఇంకా ఇంప్రూవ్ అవుతూనే ఉంటుంది, ఓకేనా. జస్ట్ ప్రజెంట్ మనం ALPకి సంబంధించిన CBT 2 మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మిగతా వాటి మీద, ఎందుకంటే వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ ఉంది కదా, అందువల్ల మిగతా వాటి మీద కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేసాం అంతే. సూన్ ఇప్పుడు మనకి May 2nd నుంచి మళ్ళీ గ్రూప్ డి కావచ్చు, NTPC కావచ్చు, వాళ్ళకి సంబంధించిన వర్క్ అన్నది స్టార్ట్ అయిపోతుంది. వాళ్ళకి సంబంధించి ఇంకా ఎక్కువగా అప్డేట్స్ కానీ క్లాసెస్ కానీ ఇంకా ఎక్కువ వస్తుంటాయి. ఇక్కడతో అవి పెట్టిందంతా ఆపేసి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళిపోయే బ్యాచ్ కాదు. సో ఇంకా మీకు డెఫినెట్ గా ఇంప్రూవ్డ్ కంటెంట్ అన్నది వస్తూనే ఉంటది. అందులో మీకు ఏ రకంగా ఏమేమి ఇనిషియేటివ్స్ హెల్ప్ జరుగుతాయి అనుకుంటే అవన్నీ మనం యాప్ లో కానీ లేకపోతే ఇక్కడ గైడెన్స్ వీడియోస్ రూపంలో కానీ యూట్యూబ్ ద్వారా కానీ మనం హెల్ప్ అయితే చేస్తాం, ఓకే. ఇక్కడ మీకు ఇండివిజువల్ సబ్జెక్ట్స్ దొరుకుతాయి, లేకపోతే ఫుల్ కోర్సెస్, గ్రూప్ డికి సంబంధించిన ఫుల్ కోర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ మీరు జనరల్ సైన్స్, కంప్లీట్ జనరల్ సైన్స్ కావాలంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అలా అయినా తీసుకోవచ్చు. బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ALP CBT 2కి ఇంపార్టెంట్ అదైనా కావచ్చు, టెక్నీషియన్ గ్రేడ్ 3 కావచ్చు, లేకపోతే ALPకి సంబంధించిన ఫుల్ కోర్స్ CBT 1, CBT 2 పార్ట్ A, CBAT అన్ని కలిపి అయితే తీసుకోవచ్చు. చాలా తక్కువ ప్రైస్ కి, ఒక బుక్ కొనుక్కున్న దానికన్నా తక్కువ ప్రైస్ కి మీకు దొరుకుతుంది. ఒక మంచి క్వాలిటీ కంటెంట్ అయితే దొరుకుతుంది. కూపన్ కోడ్ SAR అని వాడండి, ఓకే, 10% డిస్కౌంట్ వస్తుంది. ఆల్రెడీ తక్కువ ఉంది, ఇంకా తక్కువ ప్రైస్ కి అయితే దొరుకుతుంది. తీసుకోవాలి అనుకుంటే జస్ట్ కింద డిస్క్రిప్షన్ లో మన ఎగ్జామ్ ట్రిక్స్ యాప్ లింక్ ఉంటుంది, అక్కడి నుంచి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని క్లాసెస్ అయితే తీసుకోవచ్చు. ఫర్దర్ గా మీకు ఏమైనా గవర్నమెంట్ జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా, లేకపోతే రైల్వేస్ రిలేటెడ్ ఏమైనా గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ తెలియాలి అనుకుంటే
మన ఎగ్జామ్ ట్రిక్స్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, ఫ్రీయే. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. అండ్ పర్సనల్గా నన్ను ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడి నుంచి ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని పర్టికులర్గా ఖచ్చితంగా షేర్ చేయమని నేనైతే అడుగుతాను, ఎందుకంటే ఇది ఇంపార్టెంట్, ఎక్కువ మందికి తెలియాలి. ఓకేనా? సో షేర్ అయితే చేయండి. ఏజ్ రిలాక్సేషన్ ఇంపార్టెన్స్ అన్నది ఉంది, సో దానికోసం అట్లీస్ట్ ఫైట్ చేసే వాళ్ళకి హెల్ప్ చేయండి. ఓకే, సో అండ్ ఫైనల్గా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఇటువంటి వీడియోసే కాకుండా గైడెన్స్ వీడియోస్, క్లాసెస్, టిప్స్, ట్రిక్స్ ఇవన్నీ వస్తుంటాయి. జస్ట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకుని ఉంచుకోండి, మీకు ఇటువంటి మంచి వీడియోస్ పెట్టిన వెంటనే వచ్చేస్తాయి. ఓకే, అండ్ రీసెంట్గా మనకి ఎవరైతే ఏఎల్పి CBT2 ఎగ్జామ్కి వెళ్తున్నారో లాస్ట్ మినిట్ వాళ్ళకి ఈ ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీ కొన్ని టిప్స్ అయితే చెప్పాను అనమాట. ఫాలో అవ్వండి, డెఫినెట్గా మీకు రిజల్ట్లో ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. వీడియో ఇస్తాను ఇక్కడ ఎండ్ స్క్రీన్లో, చూడండి, వాళ్ళు తప్పకుండా చెక్ చేయండి. అలాగే గ్రూప్ డికి ఎవరైనా ప్రిపేర్ అవుతుంటే దానికి సంబంధించిన బెస్ట్ టైం టేబుల్ వీడియో కూడా చేస్తాను, ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. ఆ 2 వీడియోస్ తప్పకుండా చెక్అవుట్ చేయండి. సో ఫైనల్గా ఈ వీడియోకి ఇంత గైస్, ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అండ్ మీకేమైనా టాపిక్స్ ఏమైనా కావాలి అన్న, దేని మీద ఏమైనా డౌట్స్ అన్న కింద కామెంట్ చేయండి. ఏదైనా మీద ఏదైనా వీడియో టాపిక్స్ కావాలంటే దాని మీద కూడా ఫర్దర్గా మాట్లాడదాం. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ తేజస్.